కాంతి పర్యావరణ మనుగడలో చాలా ముఖ్యమైనది. దానివల్లనే మనం చుట్టూ ఉన్న వస్తువులను చూడగలుగుతాము. కాంతి లేకపోతే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం సాధ్యం కాదు. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటారు. కాంతి సరళరేఖా మార్గంలో కిరణాల రూపంలో ప్రయాణిస్తుంది. శూన్యంలో కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో సంచరిస్తుంది. అంటే C=3 × 10⁸. భూమి నుండి చంద్రునికి కాంతి చేరడానికి సుమారు 1.255 సెకండ్లు పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. కాంతిని ఉత్పత్తి చేసే వస్తువులను కాంతి జనకాలు అంటారు. సూర్యుడు సహజమైన కాంతి ఉత్పత్తి అయితే వెలుగుతున్న విద్యుత్ బల్బు, కొవ్వొత్తి వంటివి కాంతిని సృష్టిస్తాయి. కార్డ్బోర్డ్, డస్టర్, చాక్పీస్, బంతి, కాగితము, అట్ట, చెక్క, ఇనుము, బల్ల, అరచేయి వంటివి కాంతిని ప్రసరించనీయని వాటిని అపారదర్శక పదార్థాలు. గాజు, గాలి, కళ్లద్దాలు వంటివి స్వేచ్ఛగా కాంతిని వెళ్లనిచ్చే వాటిని పారదర్శక పదార్థాలు. పాలిథిన్ కవర్, నూనె పూసిన కాగితం, నీరు వంటివి పాక్షికంగా ప్రసరించనిచ్చే వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. ఒక వస్తువుకు నీడ ఏర్పడాలంటే కాంతి, అపారదర్శక వస్తువు, తెర అవసరం. ఇవి స్పష్టమైన నీడలను ఏర్పరుచుతాయి. కాంతి సరళరేఖా మార్గంలో ప్రయాణించడం వల్ల ఒకే వస్తువుకు వివిధ ఆకారాల నీడలు ఏర్పడవచ్చు. వస్తువు నీడకు ఎటువంటి రంగు ఉండదు. నీడ వస్తువు ఆకృతిని మాత్రమే తెలియజేస్తుంది. కాని ప్రతిబింబము వస్తువు ఏ రంగులో ఉంటే ఆ రంగులో ఉంటుంది. అలా పూర్తి వస్తువు ఫోటోలో ఉంటుంది. కాబట్టి ప్రతిబింబము, నీడ ఒకటి కావు. తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. ఆకుపచ్చ, ఎరుపు, నీలం ప్రాథమిక రంగులు కాగా ఇవి వివిధ నిష్పత్తుల్లో కలిసి అనేక రంగులను సృష్టిస్తాయి. నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడ్డానికి కాంతి సరళరేఖలో ప్రయాణించడమే కారణం. లేజర్ ఒక రకమైన కాంతి కిరణం. దీనిని వైద్యశాస్త్రంలో శస్త్రచికిత్సలు, కణితుల తొలగింపులో ఉపయోగిస్తారు. సన్ డయల్ అనే పరికరంలో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. కాంతి మన దైనందిన జీవితంలో, విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతిక రంగాలలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.